హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నిజ జీవితంలో ఎందరికో ఆదర్శంగా నిలిచే వ్యక్తుల జీవితాలను బయోపిక్స్ గా తెర మీద చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు, క్రీడాకారుల జీవిత కథలతో సినిమాలు వచ్చాయి. భావోద్వేగాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ కలబోసి సరిగ్గా రూపొందించిన చిత్రాలు విజయం సాధించగా అందులో కొన్ని నిరాశ కూడా పరిచాయి. అయితే ఈ క్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతోంది. మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటుగా ప్రీ లుక్ పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు. మోదీ బయోపిక్ కి మా వందే అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీనికి ది ఆంథమ్ ఆఫ్ ఎ మదర్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పది అంటూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. భారత ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్లో బ్యాక్గ్రౌండ్ లో పార్లమెంట్ ని కూడా మనం గమనించొచ్చు. మా వందే సినిమాలో స్టార్ కాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్ భాగమవుతున్నారు. మార్కోతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మలయాళ నటుడు, స్టార్ హీరో ఉన్ని ముకుందన్ ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో నటిస్తున్నారు. ఇక సలార్ కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సాపు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. కింగ్ సోలమన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. క్రాంతి కుమార్ సిహెచ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై వీర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదని సందేశాన్నిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితంలోని యథార్థ సంఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా వందే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని కొన్ని సంఘటనలు, విశేషాలు ఎంతో సహజంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత సాంకేతిక విలువలు, విఎఫ్ఎక్స్ తో రూపొందిస్తున్నామన్నారు. పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్లోనూ నిర్మిస్తున్నట్లుగా వెల్లడించారు. నరేంద్ర మోదీ ప్రపంచ నాయకుడిగా ఎదగడం వెనుక ఆయన తల్లి హీరాబెన్ ఇచ్చిన ప్రేరణ, తల్లితో మోదీకి గల అనుబంధం, భావోద్వేగాలను మా వందే చిత్రంలో ఆవిష్కరించనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. మచ్చలేని నాయకుడిగా దేశ సేవకే జీవితం అంకితం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత విశేషాలను సినిమాటిక్ యూనివర్స్ లో ప్రేక్షకులందరికీ నచ్చేలా ఆవిష్కరించబోతున్నామని నిర్మాత అన్నారు. నిజానికి 2019లోనే పీఎం నరేంద్ర మోదీ పేరుతో ఓ బయోపిక్ వచ్చింది. వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హిందీ సినిమా దారుణ పరాజయం పాలైంది. బాక్సాఫీస్ వద్ద 2.5 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. మరి ఇప్పుడు సౌత్ మేకర్స్ రూపొందిస్తున్న మోదీ బయోపిక్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.